I hate love. I can't love. I can't live with you. అమ్మా నువ్వు లే అమ్మా, నేను వంట చేస్తాను. నువ్వు ఇట్రా. నువ్వు వంట చేస్తావారా? ఏంటమ్మా నువ్వు అన్నిటికీ కంగారు పడిపోతావు? వంట పెద్ద విషయమా? కూరగాయలు అటు ఇటుగా ముక్కలు కోసి ఉప్పు కారం వేసి దించేస్తే అయిపోతుంది. ఓహో, హాఫ్ కాన్సంట్రేషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓహో రే, అలా అయిపోయేటట్టుంటే మా ఆడవాళ్ళం చాలా సుఖపడిపోయేవాళ్ళం. రాయిలా జరుగు. మరి ఎలా చేయాలి? కూరగాయలు ఎలాగో అలా ముక్కలు కొయ్యటం కాదు, అన్ని సమానంగా కొయ్యాలి. లేదంటే కొన్ని ఉడికిపోతాయి, కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. ఉప్పు కారం కూడా ఎప్పుడు వెయ్యాలో ఎంత వెయ్యాలో అలా వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. రేయ్, సగం దృష్టి పెడితే సరిపోదు, పూర్తిగా దృష్టి పెట్టి చేయాలి. ఇష్టంగా ప్రేమగా వండితేనే మీరందరూ అమ్మా చాలా బాగుందని లొట్టలేసుకుంటూ తింటారు. అమ్మా, ఒక కూర రుచిగా చేయాలంటే ఫుల్ కాన్సంట్రేషన్ చేయాలి. అదే ఒక బిడ్డ హెల్తీగా పుట్టాలంటే ఎన్ని చేయాలి? ఇష్టంగా, ప్రేమగా, హ్యాపీగా అన్నీ చేయాలి. రేపు పుట్టే తమ్ముడో చెల్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉండకూడదు. నాకన్నా ఎక్కువ గోల చేయాలి. మరి నాకన్నా ఎక్కువ గోల చేయాలంటే నువ్వెంత సంతోషంగా ఉండాలి? ప్లీజ్ అమ్మా, నవ్వుతూ ఉండు. సుధీర్ ఇంట్లో మొదటి పిల్లాడు కాబట్టి వాణ్ణి చాలా ప్రేమగా చూసుకున్నానురా. పల్లవి ఆడపిల్ల కాబట్టి దాన్ని కూడా బాగానే చూసుకున్నాను. కానీ నిన్నే ఎందుకో సరిగ్గా ముద్దు చేయలేదేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు నన్ను సరిగా చూసుకోలేదన్న ఫీలింగ్తో ఇంకా బాగా చూసుకుంటున్నావు. అవునా? నీకే తెలియడం లేదు. అక్కడ పెట్టమ్మా, అలా పెట్టమ్మా. జయ, అమ్మాయి రెడీ అయిందే? చూసిస్తానండి. ఏంటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? కండువా వేసుకోండి. నువ్వు తీసుకురావచ్చుగా. వేసుకోండి. అందగాడిరా నువ్వు. ఎలా ఉన్నానమ్మా? పుత్తడి బొమ్మలా ఉన్నావు. నా దిష్ట తగిలేలా ఉంది. వెనక్కి తిరుగు. వరుణ్ గారు అదృష్టవంతుడు కదమ్మా. ఈ నోటి తొందరే వద్దు అనేది. గదిలో నువ్వెలా అయినా పిలుచుకో, బయట మాత్రం రారా పోరా అని మర్యాద లేకుండా మాట్లాడుకో. పోనీ మా అత్తని పిలవచ్చా, ఓ శ్రీదేవి అని? ఈ అతి తెలివితేటలే తగ్గించుకో అనేది. అసలే తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. నిదానంగా ఉండి అందరి మనసులు గెలుచుకో. ఆవిడ నీకిప్పుడు అత్తగారు. కొడుక్కి గౌరవం ఇవ్వకపోతే తను బాధపడుతుంది కదా. మరి రష్మి వదిని కూడా సుధీర్ అన్నని రేయ్ సుధీర్ అని పిలిచినప్పుడు నువ్వు అలాగే ఫీల్ అవుతావా? అందరూ నాలా ఉంటారా చెప్పు? అయితే తప్పు నాది కాదు, మా అత్తది. నీలా ఉండమని చెప్పు, నేను నిదానంగా ఉంటాను. రాక్షసి, వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు. ఎలా వేగుతాడో ఏంటో ఆ పిల్లోడు నీతో. ఆ అమ్మ కూచిని నేను బాగానే చూసుకుంటాను, కానీ నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వెప్పుడైనా నాన్నని రే కృష్ణ అని పిలిచావా? ఒక్కసారి పిలువమ్మా, మజా వస్తుంది. నేను నిన్ను పిలవద్దని చెప్తుంటే నన్ను పిలవమని చెప్తున్నావా? దొంగ మొహం. సర్లే, వరుణ్ వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా రెడీ అవ్వు. ఏంటి ఇంకా రాలేదా వాడు? నేనే రెడీ అయిపోయాను. అంతగా ఏం రెడీ అవుతున్నాడు? నోరు ముయ్యవే, నీ వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. జాగ్రత్త. అమ్మా,
నేను చెప్పినట్టు చెయ్యి, ఇంకా మీ మధ్య బాండింగ్ పెరిగిపోతుంది. హ్మ్. ఎక్కడ పెట్టాను? ఎక్కడే పెట్టానే, కనబడట్లేదు. ఎక్కడుందబ్బా? హ్మ్. ఏంటండి వెతుకుతున్నారు? కండువా కోసం జయ. హ్మ్. ఏమండి, ఇంకా ఏం వెతుకుతున్నారు? కండువా కోసం జయ. హ్మ్. ఎక్కడ పెట్టాను? కండువా కోసమా? ఓ, ఇక్కడుందా? మీకు ఎదురుగా ఉన్నవి కూడా కనపడవండి. ఏం చేయమంటావు? అలా తయారు చేసావు నన్ను. అన్నీ పక్క నుండి చూసుకుంటుంటే ఏది ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? హ్మ్. అంటే నాదే తప్పంటారా? ముమ్మాటికి. ఏం చేస్తాం? మీరనేవాళ్ళు, మేం పడేవాళ్ళం. ఏంటోయ్, వేలాకొలమా? ఏమండి, ఆ, ఆ, నాకు ఏం చేయా? ఆ, పర్లేదు చెప్పు. మిమ్మల్ని ఒక మాట అనాలనిపిస్తోంది. ఆ, అనమంటారా? మ్మ్. అనుజయ, మీరు అనేవాళ్ళు, మేం పడేవాళ్ళు. ఒకటి కాకపోతే 100. పైగా కడుపుతో ఉన్నావు. ఏ కోరిక దాచుకోకూడదు, సరేనా? ఆ, అడుగు. ఏంటి? ఏంటోయ్? అనేస్తున్నా. అను. ఏంటి చేయా? మ్, ఆ, ఒరే కృష్ణ, ఏ చేయా? ఆ! ఈ ఇంట్లో ఎవరు కొత్త జంటో నాకు అర్థం కావటంలా. కర్మ కర్మ. నీకు ఏ ముహూర్తాన మీ నాన్న కృష్ణ అని పేరు పెట్టారో గాని నీ లీలలు చూడలేక చస్తున్నా. హే, ఛీ! రండి, మేము తీసుకెళ్తా. ఈ వీటిని లోపలికి తీసుకుని వెళ్తున్నావేంటి? వంట సెక్షన్ దగ్గర వదిలేయి. మేడం వ్రతం గురించి వచ్చారు బావా? అవునా? నేనింకా శంకరాభరణం సినిమాలో రాగం తాళం పల్లవి పాటకి కచేరీ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. ఏంటి కచేరీకి? ఓ, నీ క్లారిటీ ఉంది కదా బావా? అయితే వెళ్ళి వంట దగ్గర వదిలేనా? ఎల్లు. నన్ను ఎవరనుకుంటున్నారు? మీ పేరు చంద్రకళ కదండి? మీ అమ్మాయికి 5 నెలలు కదండి? అవును. అయితే మీరేనండి. మా అత్తయ్య పెళ్లికి కొంతమందిని పిలుస్తుంది. ఓసిగా తినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పని అప్పగిస్తా.